ఇప్పుడు దాకా మనం ఇచ్చిన రివ్యూలో ఏది కూడా తప్పైనట్టు రికార్డులో లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆకలి తీరుతుంది ఆయన అలాగ స్క్రీన్ మీద చూస్తే. ఆ సాంగులో అయితే బాడీ ఉంటది రామ్ చరణ్ది. ఒక్కటే మాట, రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. కానీ మనందరం ఏదైతే జరుగుద్ది అనుకున్నాం సినిమాలో అది జరిగింది. బుచ్చిబాబు గారు అయితే ఇంకా ఈ కటింగ్ కార్యక్రమాలు పక్కన పెట్టి ఏమన్నా మంచి స్టోరీ రాసుకుంటే మంచిది. 3, 2, 1 గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మా చిన్నోడి వాళ్ళ అన్నయ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అది చూద్దామని చెప్పేసి నేను చిన్నోడు స్టార్ట్ అవుతున్నాం. దాని తర్వాత ఈరోజు పెద్ద మూవీ కూడా రిలీజ్ కాబట్టి ప్రీమియర్స్కి వెళ్తున్నాం. వెళ్ళి ఎలా ఉంది ఏంటి మూవీ చూద్దాము. హోప్ బాగుండాలి. ఎందుకంటే రామ్ చరణ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమా ఆడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. మ్యాక్సిమం బాగుంటుంది. నాకు బుచ్చిబాబు మీద నమ్మకం లేకపోయినా రామ్ చరణ్ అన్న మీద నమ్మకం. చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ దెబ్బడింది కాబట్టి, తర్వాత వచ్చే మూవీ కాబట్టి చాలా జాగ్రత్త తీసుకుని చేసి ఉంటారు. బాగుండాలి, సినిమా బాగుండాలి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడు వచ్చాం మహాత్మా గాంధీ గ్రౌండ్కి. ఆడుతున్నారు క్రికెట్. మా కుర్రోడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓ సూపర్. మా ఓడి నేను వచ్చినందుకు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ చేశాడు. సూపర్. జస్ట్ ఇప్పుడే బషీర్ బాయ్ వచ్చాడు. ఏంట్రా సినిమా పరిస్థితి? గైస్, నాకు కింద కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరికీ కూడా సినిమా పరిస్థితి ఏంటంటే, మేము నైట్ ప్రీమియర్కి వెళ్తున్నాం 8 o'clockకి. ఆ షో ఎవరు వేస్తున్నారంటే మా టైగర్ గడ్ చేతులతో రిలీజ్ చేయిస్తున్నాం. టైగర్ గడ్ చేతులతో ఆ షో వేయిస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. ఈ హ్యాండ్ ఎలా ఉందో సినిమా అయిన తర్వాత నేను రివ్యూ ఇస్తాను. దేవుడా, పెద్ద సినిమా బాగుండాలి దేవుడా. ఈడే వేస్తాడు షో. అది కూడా మీకు వ్లాగ్ లో చూపిస్తాం ఎలా వేస్తాం ఏంటని. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము పెద్ద మూవీకి. పెద్ద మూవీ మేము మెండపేటలో చూస్తున్నాం. 8కి షో. ఇప్పుడు మెండపేట స్టార్ట్ అవుతున్నాం. ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అందరూ సినిమా రాని చూస్తుంటే రామ్ చరణ్ గారు సూపర్ ఉన్నాడు. రామ్ చరణ్ గాడా? రామ్ చరణ్ మామూలుగా అయితే మీరు ఒట్టేసి చెప్పండి. మామూలుగా అయితే మనం హీరోల్ని అరే అల్లు అర్జున్ గారు భలే ఉంటాడు క్యాజువల్, అది మన న్యాచురల్ గా చెప్పాలి. మీరు ఎప్పుడు ఒక సొసైటీలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్త మాట్లాడాలి. ఏంటి మీ మాట తీరేంటి? ఆడు ఈడేంటి? సారీ చెప్పండి ఫ్యాన్స్ కి. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నాడు రామ్ చరణ్ గారు? ఎలా ఉన్నారు? చాలా కొత్తగా ఉంది గారు గీరు కానీ తప్పదు. రామ్ చరణ్ ఎలా ఉన్నాడు సినిమాలో? లేదు, రామ్ చరణ్ అయితే చాలా స్టైలిష్ గా ఉన్నాడు. మెయిన్ ఆ బాడీ కట్అవుట్. నాకు తెలిసినంత వరకు యుఎస్ లో ప్రీమియర్స్ పడిపోయినాయి అని విన్నాను. మంచి టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చాం థియేటర్ దగ్గరికి. మెల్లమెల్లగా ఇక్కడ హడావిడి స్టార్ట్ అవుతుంది. పెద్ద చూద్దాం ఎలా ఉంటుందో లోపల మూమెంట్. తెర దింపుతున్నారేంటి ఎత్తకుండా? టైం అయింది కదా. టైం అయింది. మళ్ళీ జనాలు వచ్చిన తర్వాత ఎత్తుతారా? బాగుందండి మీ పని. ఇప్పుడు చిన్నోడు బటన్ నొక్కుతాడు. బటన్ నొక్కిన వెంటనే తెర పైకి లెగుస్తుంది. వెళ్ళరా నొక్కరా. చఫాగాడి నొక్కు, చెప్తా నొక్కు. ఆగా ఇటు చూడు. 3, 2, 1 నొక్కు. అదిగోండి, ఆడు నొక్కగానే లైట్లు వెలిగి మెల్లగా తెరపైకి లేస్తుంది. ఇదిగోండి మూవీ వచ్చేసింది. పెద్ద షో. 3 గంటల 12 నిమిషాల 48 సెకండ్లు డ్యూరేషన్ అనమాట. పెద్ద సినిమానే. ఓకే, ప్లే చేసేస్తున్నాం సినిమాని. అన్న ఏది ఒక్కలు చెప్పండి. ఎవడా చరణ్ అన్న సినిమా హిట్ అవ్వాలి. 3, 2, 1 ప్లే. అది వెల్కమ్. స్టార్ట్ అయింది సినిమా. పెద్ద
ఇప్పుడే సినిమా అయింది. సినిమా ఎలా ఉందో మాట్లాడుకునే ముందు మా బాబాయ్ పుట్టినరోజు అనమాట ఈరోజు. హ్యాపీ బర్త్డే బాబాయ్. మీ అబ్బాయి ఏదో అరేంజ్ చేశాడు అక్కడ. రండి. పెద్ద మోపే కేక్ ఆ. చేయించాను. చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయిరా నీకు. హ్యాపీ బర్త్డే సార్. టీమ్ ఎస్కేప్ ఆడియోస్ మా టీం మాట ఇదంతా. ఇవన్నీ ఏంటి? ఆయన డీల్ చేసే బ్రాండ్స్ అన్ని మాట ఇవన్నీ. ఇక్కడ కూడా ప్రమోషన్ ఏరా చిన్నది. కేక్ మీద కూడా మాత్రం లేకపోతే డేనా ఇవన్నీ ఇవన్నీ బ్రాండ్స్ అన్ని. సూపర్ సూపర్. ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాము. ఫస్ట్ వీళ్ళ రివ్యూ కనుక్కున్న తర్వాత నా రివ్యూ ఇస్తా. అరే బటన్ నేను పెట్టాను కదా, అది కట్ చేసేస్తాను ఎడిటింగ్. బటన్ నొక్కింది. మెయిన్ రీజన్ అదేరా. ఊరుకోండి సార్, వాళ్ళు కష్టపడి అంత డబ్బులు పెట్టి సినిమా తీసింది ఏం లేదు, కానీ నేను బటన్ నొక్కినంత మాత్రాన ఇది అయిపోతుంది. అందులో ఫేమస్ డైలాగ్ ఉంది ఇందులో. ఏంటి? మళ్ళీ బతుకుతామా ఏంటి, మళ్ళీ పుడతామా ఏంటి, మళ్ళీ పుడతామా ఏంటి. ఇందులో కూడా నేను చెప్తాను, మళ్ళీ థియేటర్కి వస్తామా ఏంటి. నేను రాను. ఎలా ఉంది ఉండగానే ఏదైనా సాధించాలి, మళ్ళీ పుడతాం ఏంటి. సరే ఓకే. ఎలా ఉంది సినిమా? నచ్చిందా? సినిమా అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్. మీరు ఏంటి సినిమా ఎలా ఉంది? సినిమా ఓకే. ఏంటి సినిమా? సినిమా సమానంగా. కానీ మనందరం ఏదైతే జరుగుద్ది అనుకున్నాం సినిమాలో అది జరిగింది. నేను అదే చెప్తాను అనుకున్నా. మీతోనే కదా ప్లే చేయించాను. అదే అంటున్నాను. వాళ్ళు అంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీసినందుకు ఏం లేదు, కానీ నేను బట్టన్ నొక్కినంత మాత్రం ఇది అయిపోద్దా? కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కాళ్ళు ఎగరేసుకుని తిరగచ్చు. కానీ అది స్టోరీ ఒక్కటి పక్కన పెడితే టేకింగ్ అంతా కూడా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉందని నా టాక్. ఇప్పుడే ఇంటికి వచ్చాను మే. ఇప్పుడు దాకా మనం ఇచ్చిన రివ్యూల్లో ఏది కూడా తప్పైనట్టు రికార్డులో లేదు, ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా ఇస్తాం. ఇప్పుడు చెప్తున్నాను, సినిమా మీద నేను ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్నాను. కానీ ఈ రోజు మాత్రం పొద్దున్న నుంచి కూడా బ్లాక్ బాస్టర్ అంట అది ఇది అనేసరికి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. వెళ్ళాము, కూర్చున్నాను, టైటిల్ పడింది, హీరో వచ్చాడు, ఎంట్రీస్ రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోద్ది. చాలా అందంగా కనబడతాడు. ఆ లాంగ్ హెయిర్, ఆ మగధీర వైబ్స్ వస్తాయి అనమాట. అందులోని మాస్, ముక్కు పొడక, అదంతా అసలు నెక్స్ట్ లెవెల్. ఓపెనింగ్ షాట్స్, ఓపెనింగ్ అవ్వగానే ఆ క్రికెట్కి సంబంధించిన, తర్వాత హీరోయిన్ వస్తుంది, హీరోయిన్ రాదు, ఇంట్రడక్షన్ సాంగ్, తర్వాత ఇంకో సాంగ్ పడతాయి. 2 సాంగులు కూడా డ్యాన్సు ఎర్రగా తీస్తాడు. అసలు అలా ఇలా కాదు, ఊరికే అనరు. మన తెలుగు ఇండస్ట్రీ డ్యాన్స్ నెంబర్ 1 ఉన్నారు. అందులో టాప్ 3 హీరోల్లో పక్క రామ్ చరణ్ ఉంటారు కాబట్టి డ్యాన్స్ అయితే వేరే లెవెలు. ఆ కష్టం, ఆ డ్యాన్సులో పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. చాలా స్టైలిష్గా ఉన్నాడు. తర్వాత ఫైటింగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఓవర్ అయింది. కొన్ని ఈయన ఇంకా టచ్ చెయ్యక ముందే విలన్స్ ఎగిరి పడిపోతారు అనమాట. అక్కడ ఫైటింగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. నేను భయపడ్డ అంత వరస్ట్గా అయితే లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది జగపతి బాబు గారి గురించి. అసలు ఆయన ఏమంటారు దాన్ని, ఆ గెటప్ చాలా బాగుంటది. అంటే ఇంచుమించు నాకు రంగస్థలంలా అనిపించింది అనమాట. అక్కడ ఎవరు రామ్ చరణ్ అన్నయ్య క్యారెక్టర్ లాగా జగపతి బాబు క్యారెక్టర్ ఉంటది అనమాట. అలా వెళ్తుంది. మీకు ట్రైలర్లో ఏదైతే కనిపించిందో, హీరో ఆడతాడు, బాగా గేమ్స్ ఆడతాడు, అదే మీకు సినిమాలో కూడా ఉంటుంది. తర్వాత కొన్ని ఇబ్బందులు, ఆ ఇబ్బందుల తర్వాత మన శివన్న వస్తాడు. శివన్న వచ్చినప్పుడు మాత్రం సూపర్ ఉంటది. ఇంటర్వెల్ ముందు నుంచి ఇంటర్వెల్ తర్వాత ఒక 20 మినిట్స్ వరకు కూడా సినిమా అయితే పీక్స్ లో ఉంటది. హీరోయిన్ క్యారెక్టర్ గానీ, ఆవిడ మాట్లాడే విధానం గానీ, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ రాశారనమాట. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. హీరో మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంటది. ఇంకొంచెం సీన్స్ ఎక్కువ ఉంటే బాగుంటదేమో అనిపించింది. నేను భయపడ్డాను కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు పర్సనల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చింది. నెక్స్ట్ ఇంకా మెయిన్ మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్ అన్న బాడీ. అసలు ఆ బాడీ మషా సాంగ్ ఉంటుంది చూసారా, ఆ సాంగులో అయితే బాడీ ఉంటది రామ్ చరణ్ది. వేరే లెవెల్. అసలు బాడీ చాలా బాగుంటది.
అయితే అక్కడ గేమ్ జరుగుద్ది అనమాట. ఏంటంటే మన ఒలింపిక్స్ లో జరుగుతాయి కదా, ఏమంటారు, రెజ్లింగ్. అయితే ఆ రెజ్లింగ్ లో అసలు రూల్స్ ఏంటి, అసలు స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇవేమి చెప్పలేదన్నమాట. చాలా మందికి అర్థం కాదు. అదొక్కటి మాత్రం నాకు డిసప్పాయింట్ అయ్యాను. అంత పెద్ద హీరో ఆ లంగోటా కట్టుకుని, అంటే ఆ గేమ్ కి కట్టుకుంటారు కదా ఆ చిన్న క్లాత్, అది కట్టుకుని చేయడం అంటే మామూలు విషయం కాదు. అన్న మాత్రం 3 సంవత్సరాలు ప్రాణం పెట్టి చేశాడు. ఫ్యాన్స్ అందరికి కూడా నిజంగా ఇదొక ఐ ఫీస్ట్ అనమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆకలి తీరుతుంది ఆయన అలాగ స్క్రీన్ మీద చూస్తే. కాకపోతే నాకు వరకు బుచ్చిబాబు అయితే మాత్రం చాలా గట్టి దెబ్బ కొట్టాడు. మనం ఏదైతే ఆ కటింగ్ కార్యక్రమం ఫస్ట్ సినిమాలో ఉందో అది ఎక్స్పెక్ట్ చేసామో సెకండ్ సినిమాలో కూడా ఉంటుంది. అది ఏంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాలో ఎవరికి కూడా అంత పెద్ద క్యారెక్టర్ ఇంపాక్ట్, సినిమాలో ఇంపాక్ట్ చూపిస్తే క్యారెక్టర్ ఎవరు అనిపిలా. ఒక జగపతి బాబు గారి, నెక్స్ట్ వచ్చేసరికి శివన్న తప్ప ఎవరిది కూడా అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ మనవాడు ఎవరు, అదే మున్నాబాయ్ ఉంటాడు కదా, తన క్యారెక్టర్ కూడా అంతగా ఏమనిపిలా. నెక్స్ట్ మనకి యానిమల్ మూవీలో బాల్స్ గట్టిగా ఉండాలని చెప్పేసి ఆ వెపన్ తీసుకొచ్చి ఓపెన్ చేస్తాడు కదా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ నాకు నచ్చల. ఆయన వాయిస్ ఓవరు, ఆయన మాట్లాడే విధానం నాకేదో డబ్బింగ్ మూవీ చూసినట్టు అనిపించింది, మన తెలుగు మూవీ చూసినట్టు అనిపించలే. ఆయన లిప్ సింక్ లేదు. 2 4 5 క్యారెక్టర్లు ఎవరి కూడా లిప్ సింక్ లేవు. ఎవరైతే స్టోరీ చెప్తాడో ఆ స్టోరీ చెప్పేవాడు కూడా అస్సలు లిప్ సింక్ లేదు. ఏదో తమిళ సినిమానో హిందీ సినిమానో తెలుగులో చూస్తున్నట్టు అనిపించింది నాకు. హీరోయిన్ కి చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా హీరోతో మాట్లాడిన హీరోయిన్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి పేరు కనుక్కుని ఏదో ఇప్పటి నుంచో చాలా క్లోజ్ ఉన్నట్టు మాట్లాడేసుకుంటారు. మరి లెంత్ ఎక్కువైందని కట్ చేసేసాడా ఏంటి అనేది నాకు అర్థం కాల. స్టోరీ ఏంటి అనేది మీకు ట్రైలర్లో ఆల్రెడీ అర్థమైపోద్ది. జగపతి బాబు గారు ఒక ట్రైన్ కోసం అది ఏంటి అనేది దానికోసం ప్రయత్నించడం, అది అలాగా హీరో కూడా దానికోసం ఇది చేయడం అనేది స్టోరీ. కాకపోతే దానికి మనం అంతగా కనెక్ట్ అవ్వం, అంత ఎమోషనల్. కానీ పెర్ఫార్మెన్స్ బాగున్నా సరే మనకి ఎక్కడ కూడా కనెక్ట్ అయ్యి మన కళ్ళల్లో నుంచి నీళ్ళు రావు. ఎందుకు ఇంత ఇదైపోతున్నారేంటి అన్న కనెక్షన్ కుదరలేదు హీరోతో, ఆ ఎమోషన్తో. మనకి సెకండ్ హాఫ్లో ఢిల్లీలో ఉంటాడు, అది అంతా కూడా మనకి చాలా ఇది ఎమోషనల్ సీన్ అది ఇది అన్నారు, కానీ అసలు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు అనమాట. నేనే కాదు, నాతో పాటు మా థియేటర్లో ఉన్న చాలామంది ఇదే ఫేస్ చేశారు. ఇన్ని డబ్బులు పెట్టి ఒక ప్రీమియర్ చూసిన తర్వాత అది సరిగ్గా లేకపోతే నిజంగా నాకు చాలా డిసప్పాయింట్ అయిపోతాను. డబ్బులని కాదు, నిద్ర మానుకుని ఇలా చూస్తే అదే ఇప్పుడు సినిమా ఇంకా ఇలా కాకుండా ఇంకా సూపర్ ఉంటే అసలు ఎంత ఎగ్జైట్మెంట్గా చెప్పేవాడిని, ఎంత ఇదిగా చెప్పేవాడిని. ఒక్కటే మాట, రామ్ చరణ్ గారు 1 మ్యాన్ షో. ఆయన కోసం కళ్ళు మూసుకుని వెళ్ళి సినిమా చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ కోసం జగపతి బాబు గారిది ఎక్కువ స్థేయం ఏమి ఉండదు. ఆయన క్యారెక్టర్, ఆయన శివ ఆయన కోసం అది మ్యాటర్. బుచ్చిబాబు గారు అయితే ఇంకా ఈ కటింగ్ కార్యక్రమాలు పక్కన పెట్టి ఏమన్నా మంచి స్టోరీ రాసుకుంటే మంచిది. నిజంగా 3 సంవత్సరాలు ఒక పెద్ద హీరో, ప్రైమ్ టైంలో మంచి టైంలో ఉన్నప్పుడు తీసుకుని ఇలాంటివి చేయడం అనేది అయితే మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. నాకెందుకో అసలు బుచ్చిబాబు గారు చేసింది నచ్చలా. ఎందుకంటే రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన వ్యక్తిగతంగా ఆయన చాలా ఇష్టం. ఆయనకి ఇలాంటిది ఒకటి ఇలాంటి బొమ్మ ఒకటి పడేసరికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మరి నాకు అలా అనిపించిందో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి. మీకు ఎలా నచ్చిందో సినిమా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.